ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వేదికపై ఉన్నటువంటి ప్రజలు బసవరాజు గారు, సర్పంచ్ గారు, మరియు నా చేతి ఎస్ఐ గారు, మిగతా అందరికీ మరియు ఈ నాటకాన్ని ప్రదర్శిస్తున్న కళాకారులకు, వాళ్ళకు సహకారం అందిస్తున్న మిగతా వారికి అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అయితే వీధి నాటకాలు రోజు కనుమరుగవుతున్నాయి. అయితే వీధి నాటకాలు ఎందుకు వేసుకుంటామంటే, నాకు తెలిసినంత వరకు గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ కూడా సోదరభావంతో ఎదగడానికి, అందరూ కలిసి ఒక కుటుంబ సభ్యులనే వచ్చి కార్యక్రమాలు వీక్షించడానికి. రాము సార్, టీచర్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనందరినీ ఒకరినొకరు కలుసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం చేస్తాము. ఈ వీధి నాటకాలు ఇప్పుడే కాదు, పూర్వకాలం నుంచి ఉన్నాయి. మనకు స్వతంత్రోద్యమంలో కూడా మీరు చూసే ఉంటారు. వీధి నాటకాలనే ప్రజల్లో స్వతంత్రోద్యమం గురించి తెలియవచ్చి వాళ్ళు ఉత్తేజపరచడం జరిగింది. ఈ వీధి నాటకాలనే మన యొక్క దేశం యొక్క గొప్పతనాన్ని, మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని తెలియజేయగలుగుతుంది. వీధి నాటకాల ద్వారా మనిషి ఎలా జీవించాలి, కూడా ఎట్లా తన జీవనం సాగించాలి అనే విధానాన్ని మనకి వీధి నాటకాల ద్వారా తెలుస్తుంది. ఈ సినిమా చూస్తే 3 గంటలు, ఇప్పుడున్న సినిమాలు చూస్తే మాత్రం ఆ 3 గంటలు ఏం చూస్తున్నామో అర్థం కాదు. అప్పటి మటుకు యువరక్తం ఉన్న వాళ్ళు ఎదగడానికి మాత్రం పనికొస్తుంది, కానీ జీవితానికి పనికొచ్చే సినిమాలు చాలా అరుదుగా ఉంటున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ నాటకం మన ఇండియన్ సంస్కృతిలో ప్రతిరోజు నలుడు, దమయంతి, ఉసిపాదుడు, కరకోటకుడు, ఇందులో పొద్దున లేవగానే గుర్తు చేసుకోవాలి అంటే, ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, దాంట్లో మనం ఏ విధంగా జీవించాలి, దాన్ని ఉదాహరణగా తీసుకొని, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని